ఇదైతే దోశలకు నానబోస్తున్నా. దోశలకైతే ఇవి పచ్చజొన్నలు బియ్యం మినపప్పు కలిపి నానబోస్తున్నా. పచ్చజొన్నలు రొట్టె కాకుండా ఇట్లా దోశలకు కూడా నేను తెల్లజొన్నలతోటి కూడా చేసిన. ఇవి పచ్చజొన్నలు అన్నట్టు సేమ్ క్వాంటిటీ మనం ఎంత కావాలో అంతే పోసుకొని నానబెట్టాలి. నానబెట్టి నైటే మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇవైతే అట్లాగే కొంచెం మెంతులు ఇవైతే కడిగేసి పెట్టుకోవాలి, నాననివ్వాలి. రెండు మూడు సార్లు కడిగేసి నాననివ్వాలి. నైట్ వడుకోండి. చూసారా పచ్చజొన్నలు ఇవి. నేను ఇదివరకు తెల్లజొన్నలు బియ్యము మినపప్పు దోశ వేసి చూపించాను. ఇవైతే పచ్చజొన్నలు తెలుసా? ఎంతమంది తెలుసా కామెంట్ అయితే చేయండి. పచ్చజొన్నలు షుగర్ ఉన్న వాళ్ళు తింటారు, మనం కూడా తినచ్చు. షుగర్ లేని వాళ్ళు కూడా తినచ్చు, హెల్తీకి మంచిది అది. రొట్టె కాకుండా ఇలా దోశలకు కూడా నానబోసుకోవచ్చు. మధ్యాహ్నం నానబెట్టి సాయంత్రం దాకా నాననివ్వాలి, 6-7 దాకా. 6-7కి మళ్ళీ మనం మిక్సీ పట్టి దోశల పిండిలాగా మిక్సీ పట్టి దోశల పిండి కండిషన్లోనే పట్టాలి. మరీ లూజ్గా పట్టద్దు, మరీ గట్టిగా పట్టద్దు. అదే కండిషన్లో పట్టి మనమైతే నైట్ అంతా ఉంచాలి. నైట్ ఉంచి పొద్దున్న సేమ్ దోశల ప్రాసెసే కానీ ఓన్లీ పచ్చజొన్నలు ఒక్కటి కలుపుకోవడం. ఇవైతే ఇట్లా 2-3 సార్లు కడగాలి. జొన్నలకైనా బియ్యాలకైనా డస్ట్ ఉంటుంది కదా, డస్ట్ అంతా పోయేలాగా ఇట్లా 1-2 సార్లు కడిగేసి అయితే నాననివ్వాలి. అట్లా నానబెట్టి మనం నైట్ పచ్చజొన్నలు బియ్యం మినపప్పు కొన్ని మెంతులు వేసి పట్టిన కదా, నైట్ పట్టిన కదా, ఇక ఇట్లా ఉడుకుతుంది. పచ్చజొన్నలు పావుసేరు, మినపప్పు పావుసేరు, బియ్యం 3 పావుసేరు పోసి 3 కలిపి ఇట్లా పట్టేసి నైట్ పట్టేసి పెట్టాలి. పట్టిన వీడియో అయితే లేదు, నైట్ అయితే పట్టి పెట్టాలి. దోశల పిండి లాగానే మంచిగా వండుతుంది. రొట్టెలు చేయరాని వాళ్ళు ఉంటారు కదా, పచ్చజొన్నలు తెల్లజొన్నల రొట్టె చేయరాని వాళ్ళు ఇట్లా దోశలలో దోశలు వేసుకొని తింటే కూడా హెల్త్కి మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇప్పుడు మనం ఒక్కరోజుకి అయిపోదు కాబట్టి మనకి ఇప్పుడు సరిపోయే అంత తీసుకొని ఇది మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. 2 రోజులైనా ఆగుతుంది, 3 రోజులైనా ఆగుతుంది. కొంచెం ఉప్పు, కొంచెం అంత వాటర్, మన దోశకి ఎలా కావాలన్నా అలా వాటర్ వేసి కలుపుకోవాలి. పచ్చజొన్నల పిండి మనకైతే ఏర్పడుతుంది. పిండి కలిపినట్టు పచ్చజొన్నల పిండి. ఇట్లా పచ్చజొన్నలు కలిపి రొట్టె చేసుకోరాని వాళ్ళు కూడా మన దోశ వేసుకుంటే మంచిగా టేస్ట్ అయితే ఉంటుంది. పైన వేడెక్కిన తర్వాతనైతే ఇలా ఉల్లిగడ్డతో రాసి ఇప్పుడైతే వేసుకున్నాం. దీనికి కూడా పల్లి చట్నీ చేసుకోవాలి, బాగుంటుంది. ఇట్లా మొత్తం వేయగానే ఇది అవుతుంది అన్నట్టు. పచ్చజొన్నలు వేసినాం కాబట్టి కొంచెం ఆయిల్ రాదు అని భయపడడం అవసరం లేదు. ఇది కూడా మంచిగా వస్తుంది. జొన్నలు వేసినా కూడా పిండి దోశ మంచిగా వస్తుంది అన్నట్టు. ఇలా ఒకవైపు కాలాగానే అంటుకోకుండా వస్తుంది అన్నట్టు. తెల్లజొన్నలు వేసిన పచ్చజొన్నలు వేసిన ఏమైనా మనం మామూలుగా బియ్యంతో వేసుకుంటే అప్పుడు అనుకుంటాం కదా, జొన్నలు వేస్తే మాత్రం అస్సలే అంటుకోవాలి. మంచిగా ఇట్లా బ్రెడ్ లాగా మంచిగా వస్తుంది అన్నట్టు. మనం ఇట్లాగైనా వేసుకోవచ్చు.
చేసుకున్న దాన్ని మనం పల్లి చట్నీతోటే తినాలి. ఇది కొంచెం లూజు కలుపుకోవాలి. పచ్చడి బాగా గట్టిగా ఉంటే తినరాదు కదా, ఇట్లా కలుపుకోవాలి. ఈ పల్లి చట్నీ కూడా 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటా, ఎల్లిపాయలు 4, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి మనం పోలిచ్చి పట్టుకోవాలి. ఇట్లా దోశల చట్నీ లాగానే బాగుంది, టేస్ట్ బాగుంది. ఓకే, డన్.